సరిగ్గా 5 ఏళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమా చిన్నపాటి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా రిలీజ్ అయ్యింది మత్తు వదలరా 2. శ్రీసింహ, సత్య మెయిన్ లీడ్స్ గా రూపొందిన ఈ చిత్రానికి రితేష్ రాణా దర్శకుడు. మరి ఫస్ట్ పార్ట్ అలరించిన స్థాయిలో ఈ సీక్వెల్ ఆకట్టుకుందో లేదో చూద్దాం. కథ: ఫస్ట్ పార్ట్ లో డెలివరీ బాయ్స్ గా చిన్న తప్పు చేసి ఉద్యోగాలు పోగొట్టుకున్న బాబు మోహన్, ఏసు లాబీయింగ్ చేసి ఈ టీంలో జాయిన్ అవుతారు. అక్కడ కిడ్నాప్ కేసులు డీల్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ వచ్చిన సాలరీ సరిపోక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో వారికి బాగా అచ్చొచ్చిన పని మొదలెడతారు. ఆ ప్రాసెస్ లోనే అనుకోని విధంగా ఒక 2 హత్య కేసుల్లో ఇరుక్కుంటారు. అసలు బాబు, ఏసులను టార్గెట్ చేసింది ఎవరు? వాళ్లను ఎందుకని హత్య కేసుల్లో ఇరికించాలనుకుంటారు? అందులో నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు వంటి ప్రశ్నలకు సమాధానమే మత్తు వదలరా 2 చిత్రం. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్: సినిమాకి మెయిన్ హీరో శ్రీసింహ అయినప్పటికీ సినిమాలో మెయిన్ రోల్ మాత్రం సత్యదే. తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. సత్య కనిపించే ప్రతి ఫ్రేమ్ లో కామెడీ పండింది. సత్య లేని ఈ సినిమాను కనీసం ఊహించలేం. ముఖ్యంగా చిరంజీవిలా డాన్స్ చేసేప్పుడు సత్య ఎనర్జీకి అందరూ సలాం కొట్టాల్సిందే. సెకండ్ హాఫ్ లో బాగా నెమ్మదించిన సినిమాకి సత్య డాన్స్ మంచి ఊపునిచ్చింది. శ్రీసింహ తన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుని ఆకట్టుకున్నాడు. సత్య తర్వాత అదే స్థాయిలో అలరించిన మరో నటుడు వెన్నెల కిషోర్. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ ఉన్న కొన్ని సన్నివేశాల్లోనే విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు. ఫరియా అబ్దుల్లా, అజయ్, సునీల్, రోహిణి ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం పనితీరు: దర్శకుడు రితేష్ రాణా ఈ సినిమాను మొదటి భాగంతో కనెక్ట్ చేసిన విధానం బాగుంది. పైగా అజయ్ పాత్రను బిల్డ్ చేసిన విధానం అతడి ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో డ్రామా సస్పెన్స్ ను సస్టైన్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ను మరీ ఎక్కువగా సాగదీశాడు. ఆ ఎపిసోడ్స్ ను అనవసరంగా సాగదీయకుండా ఉండుంటే సినిమా బోర్ కొట్టేది కాదు. ఆ సాగతీతను క్లైమాక్స్ తో కవర్ చేశాడనే చెప్పాలి. ఇక ఎండ్ క్రెడిట్స్ లో పార్ట్ 3 కి కూడా మంచి లీడ్ ఇచ్చిన తీరు బాగుంది. కాలభైరవ నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో చాలా చోట్ల రాజీ పడినట్లు తెలుస్తుంది. సత్య కామెడీతో ఆది కవర్ అయిపోయింది. ఫోకస్ పాయింట్: గమ్మత్తు గారడీ కంటే పెరడీ కామెడీ వర్కౌట్ అయింది. సత్య కామెడీ, కాల భైరవ సంగీతం, రితేష్ రాణా టేకింగ్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.